ఆహ్! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్ చేయబోతున్నాం. అంటే ఒక లోతైన విశ్లేషణ అన్నమాట. అవునండి. ముఖ్యంగా ఈ మెడికల్ గైడ్లైన్స్, ఇన్సూరెన్స్ విధానాలు, ఇంకా పేషెంట్ ప్రైవసీకి సంబంధించిన రూల్స్ గురించి. ఇవన్నీ బయటకు కనిపించని ఒక పెద్ద వ్యవస్థ. హ్మ్. ఈ విశ్లేషణను ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. మనం ఒక కారును మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి. తీసుకెళ్తే ఇంజిన్ పాడైపోయిన ఆ కారును చూసి మెకానిక్ ఏకంగా బోనెట్ తెరవక ముందే మీ కారు పాడైనందుకు మీరెలా ఫీలవుతున్నారు అని అడిగితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కదా. అవును. ఎందుకంటే కారుకు భావాలుండవు. ఏదైనా ఒక పార్ట్ తీసి కొత్తది వేస్తే పనైపోతుంది. కానీ ఏంటంటే వైద్య రంగంలో ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాలంటే డాక్టర్లు ముందుగా ఆ మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా. అలా చేయకపోతే ఆ, ఎంత అద్భుతమైన మందు ఇచ్చినా కూడా అది సరిగా పనిచేయకపోవచ్చు. అందుకే వైద్యం అనేది కేవలం పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ రాయడంతో మొదలవుతుంది అనుకోవడం ఒక భ్రమ మాత్రమే అని ఈనాటి మన సోర్సెస్ స్పష్టంగా చెబుతున్నాయి. హ్మ్. మరి అది ఎక్కడ్నుంచి మొదలవుతుంది అంటారు? వైద్యం అనేది రోగితో ఒక నమ్మకాన్ని పెంచుకోవడంతో మొదలవుతుంది. మన దగ్గరున్న గైడ్లైన్స్ ప్రకారం ఒక రోగి డాక్టర్ దగ్గరికి రాగానే డాక్టర్ వెంటనే ఏదో ఒక సలహా లేదా పరిష్కారం ఇచ్చేయకూడదు. ఓహో! అంటే సమస్య చెప్పగానే సొల్యూషన్ ఇవ్వకూడదా? ఇవ్వకూడదండి. ముందుగా రోగికి ఉన్న ఆందోళనలను పూర్తిగా వినాలి, వాళ్ళ భావాలను వాలిడేట్ చేయాలి. పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. దీని వెనుక ఉన్న లాజిక్ ఆలోచిస్తే డాక్టర్ దగ్గర సమయం చాలా తక్కువ ఉంటుంది కదా. వెంటనే పాయింట్కొచ్చేసి మందులు రాసిస్తే పని త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది కదా. పైకి అలానే అనిపిస్తుంది. కానీ అసలా పేషెంట్ డాక్టర్ను నమ్మకపోతే ఆ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ నేరుగా చెత్తబుట్టలకు వెళ్తుంది. నిజమే. నమ్మకం లేకపోతే మందులు వాడరు కదా. అంటే ముందుగా మనిషితో కనెక్ట్ అవ్వాలన్నమాట. సరిగ్గాదే. ఆ కనెక్షన్ ఏర్పడటానికి మొదటి మెట్టేంటంటే రోగి గుర్తింపును గౌరవించడం. ఉదాహరణకు కొత్త రోగులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా పిలవాలో వాళ్ళని అడగాలి. పేర్ల విషయంలో అంటారా? అవును. ముఖ్యంగా జెండర్ డైవర్స్ అంటే భిన్నమైన లింగ గుర్తింపు ఉన్న రోగుల విషయంలో ఇది చాలా ముఖ్యం. వాళ్ళు ఏ పేరుతో పిలిపించుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రొనౌన్స్ వాడాలో అత్యంత సాంస్కృతిక గౌరవంతో అడిగి తెలుసుకోవాలి. రైట్. వాళ్ళ ఐడెంటిటీని యాక్సెప్ట్ చెయ్యాలి. కరెక్ట్. ఆ వివరాలను మెడికల్ రికార్డ్స్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. తమ గుర్తింపుకు సరైన గౌరవం దక్కినప్పుడే పేషెంట్లకు వ్యవస్థపై మొదటి నమ్మకం కుదురుతుంది. అర్థమైంది. కానీ రోగులు ఆస్పత్రికి వచ్చేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు కదా. కొన్నిసార్లు నొప్పి వల్లనో లేక భయం వల్లనో తీవ్రమైన కోపంతో ఉండొచ్చు. చాలాసార్లు అలాగే జరుగుతుంది. మరి ఆ కోపాన్ని డాక్టర్లు ఎలా డీల్ చెయ్యాలి? డాక్టర్లు కూడా మనుషులే కదా. వాళ్లక్కూడా కోపం రావచ్చు, లేదా తాము చేస్తున్న వైద్య విధానాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. సాధారణంగా ఎవరైనా తమను తాము సమర్థించుకోవడానికే చూస్తారు. కానీ ఆ డాక్టర్లు అలా డిఫెన్సివ్గా వాదనకు దిగకూడదని ఈ గైడ్లైన్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఓహో! వాదన చేయకూడదా? అస్సలు చేయకూడదు. కోపంగా ఉన్న రోగులతో ఎంపతీతో ప్రవర్తించాలి. అంటే వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచిస్తూ ముందు ఆ కోపాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఆ కోపం వెనుక ఏదైనా భయం దాగి ఉండొచ్చంటారా? ఖచ్చితంగా. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన రోగుల్లో చారిత్రక వివక్ష వల్ల లేదా మెడికల్ సిస్టమ్ మీద ఉన్న పాత అపనమ్మకాల వల్ల సహజంగానే ఒక కోపం లేదా భయం ఉంటుంది. అంటే గతంలో వాళ్లకు ఎదురైన చేదు అనుభవాల వల్ల వాళ్ళొక గోడ కట్టేసుకుంటారన్మాట. మరి డాక్టర్లు దాన్నెలా బద్దలు కొట్టాలి? ఇక్కడ గోడను బద్దలు కొట్టడం కన్నా ఆ గోడ వెనుక ఉన్నవారికి భరోసా ఇవ్వడం ముఖ్యం. రోగి తమ మనసులోని మాటను వివరంగా చెప్పేలా డాక్టర్లు ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అడగాలి. వాళ్ల కల్చర్కి తగిన మెటీరియల్స్ ఉపయోగించి మాట్లాడాలి. రైట్. అంటే కేవలం వ్యాధి మీద కాకుండా రోగిని ఒక మనిషిగా చూస్తూ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇదంతా ఒక ప్రాథమిక పునాది అనుకోవచ్చు. అవునండి, ఇదొక ఫౌండేషన్ లాంటిది. ఒకసారి ఈ నమ్మకం ఏర్పడిన తర్వాత డాక్టర్లు అడగాల్సిన కొన్ని విషయాలు అత్యంత సున్నితమైనవి ఉంటాయి కదా. అవును, చాలా పర్సనల్ విషయాలు మాట్లాడాల్సొస్తోంది. ఉదాహరణకు లైంగిక చరిత్ర లాంటివి బయట వ్యక్తులతో పంచుకోవడానికి ఎవరైనా ఇబ్బంది పడతారు. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని డాక్టర్లు ఎలా రాబట్టాలి? లైంగిక చరిత్ర అడిగేటప్పుడు ఏంటంటే డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ముందస్తు అంచనాలకు రాకూడదు. అంటే వాళ్ల వయస్సు లేదా డ్రెస్సింగ్ చూసి జడ్జ్ చేయకూడదు అంటారా?
అవును, అస్సలు చేయకూడదు. ఎవరినైనా సరే వాళ్ళ భాగస్వాముల గురించి చాలా ఓపెన్గా, ఏమాత్రం జడ్జ్మెంట్ లేకుండా అడగాలి. అలాగే కౌమార దశలో ఉన్నవారు అంటే టీనేజర్స్తో మాట్లాడేటప్పుడు ఇంకొక రకమైన సవాలుంటుంది. ఆ టీనేజర్స్ వాళ్ళ పేరెంట్స్ పక్కనుంటే అసలు ఏ నిజమో చెప్పరు కదా. వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. అందుకే డ్రగ్స్, ఆల్కహాల్, సెక్స్ వంటి విషయాలపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు డాక్టర్లు మర్యాదగా తల్లిదండ్రులను బయట వెయిట్ చేయమని అడగాలి. ఓహో, పేరెంట్స్ని బయటకు పంపించేయాలా? అవునండి. అప్పుడే ఆ టీనేజర్కి ఇదొక సేఫ్ ప్లేస్ అనే నమ్మకం వస్తుంది. అప్పుడే వాళ్ళు నిజాలు చెప్తారు. ఇది అర్థం చేసుకోదగినదే. కానీ లైంగిక దాడి బాధితుల విషయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంటుంది కదా. వారు అప్పటికే తీవ్రమైన గాయంతో, పెద్ద ట్రామాతో ఆస్పత్రికి వస్తారు. అక్కడ డాక్టర్ల రోల్ ఎలా ఉండాలి? లైంగిక దాడి బాధితులకు వైద్యులే తొలి మద్దతుదారులుగా నిలుస్తారు. ఆ సమయంలో డాక్టర్లు అడిగే ప్రతి ప్రశ్న చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల మాటలను వింటూ జడ్జిమెంట్ లేకుండా మద్దతివ్వాలి. చాలా సున్నితంగా డీల్ చేయాలి. అవును. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే వైద్య పరీక్షలు ఎంత వేగంగా జరగాలి అనేది బాధితులే నిర్ణయించుకునేలా డాక్టర్లు స్వేచ్ఛనివ్వాలి. దాన్ని పేసింగ్ అంటారు. ఓ, అంటే కంట్రోల్ వాళ్ల చేతికివ్వడం అన్నమాట. ఎందుకంటే అప్పటికే వాళ్ళు తమ శరీరంపై కంట్రోల్ కోల్పోయి ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగేలా అవకాశం ఇవ్వడం వల్ల వాళ్లలో మళ్ళీ ఒక సేఫ్టీ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది చాలా గొప్ప సైకలాజికల్ టెక్నిక్ కదా. అవునండి, ఖచ్చితంగా. మీరు పిల్లల ఉబ్బకాయం గురించి ఎలా డీల్ చేస్తారు? వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ 95% కంటే ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు లావుగా ఉన్నావు, బరువు తగ్గాలి అని డైరెక్ట్గా చెప్తే సరిపోతుంది కదా. అలా డైరెక్ట్గా చెబితే అసలు ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఊబకాయం లేదా లావుగా ఉన్నావు లాంటి నెగిటివ్ పదాలు వాడినప్పుడు పిల్లలు డిఫెన్సివ్గా మారిపోతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అయితే ఎలా చెప్పాలి? డాక్టర్లు ఐడియల్ వెయిట్ గురించి ఒత్తిడి చేయకుండా వాస్తవిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. అంటే నువ్వింకాస్త ఫాస్ట్గా పరిగెత్తాలంటే లేదా బలంగా మారాలంటే ఏం చెయ్యాలి అనే ఫంక్షనల్ స్టేటస్ గురించి మాట్లాడాలి. అప్పుడే వాళ్ల మైండ్ సెట్లో మార్పొస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కాని నాకొక డౌట్ అండి. ఇప్పుడు ధూమపానం లాంటి చాలా ప్రమాదకరమైన అలవాట్లు ఉన్నవారిని చూస్తే డాక్టర్లు మానేయమని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి కదా. మన సోర్సెస్ ప్రకారం వాళ్లతో లాభనష్టాలు చర్చించటమేంటి? కొంచెం స్ట్రిక్ట్గా ఉండొచ్చు కదా. పైకి చూస్తే మనం స్ట్రిక్ట్గా ఉండాలనిపిస్తుంది. కాని సైకాలజీలో ఒక సూత్రం ఉంది. ఒక మనిషికి ఇది చెయ్యవద్దు అని మనం గట్టిగా చెబితే వాళ్ళ మెదడు దానికి ఆపోజిట్గా పనిచేయడానికి ట్రై చేస్తుంది. ఓహో, అంటే వాళ్ళ స్వేచ్ఛకు ఎక్కడ భంగం కలుగుతుందో అని ఫీలవుతారా? అవునండి. ఎవరైనా స్మోకింగ్ మానేయడానికి రెడీగా లేనప్పుడు వాదనకు దిగితే వాళ్లు మరింత మొండిగా తయారవుతారు. రైట్. వాదన వల్ల వాళ్ల నిర్ణయాన్ని వాళ్లే గట్టిగా సమర్థించుకుంటారు. అందుకే డాక్టర్లు జడ్జిమెంట్ లేకుండా ముందు వాళ్లకు ఆ ప్రమాదం గురించి ఎంత తెలుసో అడుగుతారు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్థమైందో లేదో చూస్తారు. దానివల్ల వాళ్లలో వాళ్లకే ఆ మార్పు తెచ్చుకోవాలి అనే ఇంటర్నల్ మోటివేషన్ పెరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ మార్పు వాటంతట వారే తీసుకురావాలి తప్ప డాక్టర్లు బలవంతంగా రుద్దలేరు. కానీ ఇదంతా మాట్లాడటానికి చాలా టైం పడుతుంది కదా. ఒక అపాయింట్మెంట్ సమయం అయిపోతున్నప్పుడు పేషెంట్ అకస్మాత్తుగా ఇంకేదైనా కొత్త సమస్య చెబితే డాక్టర్లేం చేస్తారు? ఆ సమయంలో కంగారు పడిపోయి దాన్ని హడావిడిగా చూసేకూడదు. ఆ కొత్త సమస్య కోసం ప్రత్యేకంగా మరో రోజు అపాయింట్మెంట్ తీసుకోమని చాలా మర్యాదగా సూచించాలి. అప్పుడే దానికి సరైన న్యాయం జరుగుతుంది. సరే, ఇప్పటివరకు మనం ఈ సున్నితమైన ప్రవర్తనల గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏంటంటే వైద్య వృత్తిలో అత్యంత కఠినమైన దశ ఇంకొకటి ఉంది. బ్యాడ్ న్యూస్ చెప్పడం గురించే కదా మీరంటున్నది? అవునండి. ఒక వ్యక్తికి ప్రాణాంతక వ్యాధి ఉందని చెప్పడం లాంటి జీవితాన్ని తలకిందులు చేసే వార్తలను ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి? కఠినమైన వార్తలు చెప్పే ముందు డాక్టర్లు ఒక పద్ధతి ఫాలో అవ్వాలి. అసలు ఆ రోగులు ఆ సమాచారాన్ని ఎలా వినాలి అనుకుంటున్నారు, ఆ సమయంలో వారి వెంట ఎవరెవరు కుటుంబ సభ్యులు ఉండాలి అనేది ముందుగానే అడిగి తెలుసుకోవాలి. అంటే వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తారన్నమాట. అవును. వార్త చెప్పిన వెంటనే వైద్య వివరాల్లోకి వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఆ చేదు నిజాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి, వాళ్ళ ఎమోషన్స్ వ్యక్తపరచడానికి కొంచెం నిశ్శబ్దంగా సమయం ఇవ్వాలి. ఉదాహరణకు, ప్రసవ సమయంలో బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉందని తల్లిదండ్రులకు చెప్పాల్సొస్తే అది వాళ్లకు చాలా పెద్ద షాక్ కదా. దాన్ని ఎలా చెప్తారు? ఇక్కడే పదాల ఎంపిక చాలా ముఖ్యం. డాక్టర్లు
మేమొక చెడు వార్త చెబుతున్నాం అన్నట్లుగా ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు. ఒక అనుకోని వార్త పంచుకుంటున్నాం అనే సానుభూతితో చెప్పాలి. ఓహో, చెడు వార్త అనకుండా అనుకోని వార్త అనాలా? అవునండి. చెడు వార్త అనగానే బ్రెయిన్ దాన్ని ఒక శిక్షలాగా తీసుకుంటుంది. అనుకోని వార్త అంటే దాన్ని ఎదుర్కోవడానికి మనసు రెడీ అవుతుంది. నిజంగా పదాల ఎంపికలో ఎంత మార్పుందో కదా! మరి క్యాన్సర్ లాంటి టెర్మినల్ ఇల్నెస్ ఉన్నప్పుడు పరిస్థితేంటి? కొంతమంది పేషెంట్లసలు తమకు ఆ జబ్బుందని నమ్మరు కదా! హ్మ్. దీన్నే డినాయల్ అంటారు. టెర్మినల్ ఇల్నెస్ ఉన్నప్పుడు పేషెంట్లు ఆ వాస్తవాన్ని అంగీకరించకుండా డినాయల్లోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో డాక్టర్లు వెంటనే దాన్ని వ్యతిరేకించి నిజం ఒప్పించే ప్రయత్నం చేయకూడదు. అంటే వాళ్ళని అలా వదిలేయాలా? ఒక రకంగా అంతేనండి. ఎందుకంటే ఈ డినాయల్ అనేది మనసి ఏర్పర్చుకునే ఒక రక్షణ కవచం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఒకేసారి ఎక్కువ కరెంటొస్తే టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోకుండా మీటర్ దగ్గరున్న సర్క్యూట్ బ్రేకర్ ఎలా ట్రిప్ అవుతుందో అలాగనమాట. భలే పోల్చారండి. కరెక్ట్. మెదడు కూడా తట్టుకోలేనంత చేదు వార్త వినగానే బ్లాక్ అయిపోయి వాస్తవాన్ని కొద్దిసేపు పక్కన పెడుతుంది కదా! సరిగ్గా అదే జరుగుతుంది. అది ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే ఆఖరి దశ వైద్యానికి ఇబ్బంది కలిగించనంతవరకు డాక్టర్లు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అలాగే తీవ్రమైన క్యాన్సర్ లేదా 6 నెలల కంటే తక్కువ ఆయుర్దాయం ఉన్నవారిని ఏంటంటే హాస్పైస్ కేర్ కోసం అసెస్ చేయాలి. హాస్పిస్ అంటే నొప్పి తెలియకుండా చివరి రోజుల్లో ఇచ్చే కంఫర్ట్ కేర్ కదా! అవునండి. ఇకపోతే అత్యంత విషాదకరమైన ఆత్మహత్యల సమయంలో కూడా డాక్టర్ల పాత్ర చాలా కీలకం. అప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా కష్టం కదా! అవును. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే కుటుంబ సభ్యులు తీవ్రమైన గిల్ట్ ఫీలింగ్తో ఉంటారు. ఆ సమయంలో డాక్టర్లు ముందు వారి బాధను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఆ తర్వాత వాళ్ళడిగే క్లినికల్ ప్రశ్నలకు ఓపెన్గా, దాపరికాలు లేకుండా సమాధానాలివ్వాలి. హ్మ్, అది జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆ ఫ్యామిలీకి ఒక క్లోజర్ ఇస్తుందన్నమాట. ఇదంతా ఆస్పత్రిలో జరిగే ప్రాసెస్. మరి పేషెంట్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆస్పత్రి నుండి ఇంటికి వెళ్లడం అంటే ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ నుండి బయటికి వెళ్లడమే గదా! హ్మ్, అందుకే డిశ్చార్జ్ చేసే ముందు రోగికి హెల్త్ లిటరసీ అంటే ఆరోగ్య పరిజ్ఞానం ఎంత ఉంది అనేది డాక్టర్లు చెక్ చేయాలి. ఇంట్లో పరిస్థితుల గురించి కూడా అడగాలా? ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని చూసుకునేవారు ఉన్నారే లేదా అని ఆందోళనలను అర్థం చేసుకోవాలి. ఒక స్పష్టమైన ఫాలోఅప్ ప్లాన్ ఇవ్వాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రసూతికి సంబంధించి ఎవరైనా ఇంట్లోనే డెలివరీ ప్లాన్ చేసుకుంటే గతంలో వాళ్లకి ఆస్పత్రిలో జరిగిన డెలివరీలో ఏవైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా అని అడిగి తెలుసుకోవాలి. ఓహో, అంటే హాస్పిటల్ మీద భయంతో ఇంట్లో డెలివరీ ప్లాన్ చేస్తున్నారా అని రూట్ కాజ్ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ నేనొక విషయం గమనిస్తున్నాను. డాక్టర్లు ఆస్పత్రిలో ఇంత కేర్ తీసుకున్నా ఇంటికెళ్ళాక రోగి మందులు సరిగా వాడకపోతే ప్రయోజనం శూన్యం కదా! అవును, అదే అసలైన ఛాలెంజ్. ట్రీట్మెంట్కి కట్టుబడి ఉండటాన్ని అడెరెన్స్ అంటారు. పేషెంట్లో మందులు వేసుకోకపోతే అది వాళ్ల బద్ధకమే కారణమని మనం సాధారణంగా అనుకుంటాం. కాని దాన్ని కేవలం బద్ధకమని కొట్టిపారేయలేము. దీని వెనుక పెద్ద సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. దీర్ఘకాలికంగా మందులు వాడటం రోగులకు చాలా కష్టమని డాక్టర్లు అంగీకరించాలి. అంటే ప్రతిరోజూ మందుబిళ్ల వేసుకున్న ప్రతిసారి వాళ్లకు తాము రోబులం అనే నెగటివ్ ఆలోచన వస్తుంది కదా! సరిగ్గా అదేనండి. అందుకే డాక్టర్లు ఆ మందును రోగానికి గుర్తుగా కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే పాజిటివ్ ఆలోచనకు లింక్ చేయాలి. మానసిక వ్యాధులకు వాడే యాంటీ డిప్రెసెంట్స్ విషయంలో ఇది మరింత కాంప్లెక్స్గా ఉంటుంది కదా! వాళ్లు మధ్యలో మందులాపేస్తే చాలా రిస్క్ అంటారు. అవును, యాంటీ డిప్రెసెంట్స్ గురించి సమాజంలో చాలా అపోహలున్నాయి. అవి వాడితే లైఫ్ లాంగ్ బానిసలైపోతామని భయపడతారు. నిజమే, ఆ భయంతోనే చాలామంది సడన్గా ఆపేస్తారు. అలా ఆపేస్తే విత్డ్రాయల్ సిండ్రోమ్ లేదా టాక్సిసిటీ లాంటి సమస్యలొస్తాయి. అందుకే డాక్టర్లు ఆ అపోహలను తొలగించేలా ముందే ఎడ్యుకేట్ చేయాలి. మరి హైపర్ టెన్షన్ అంటే బీపీ లాంటి సైలెంట్ కిల్లర్స్ సంగతేంటి? బీపీలో పెద్ద సవాలేంటంటే పైకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు. మనిషి చాలా యాక్టివ్గా ఉన్నట్లు ఫీలవుతారు. మానేయడం సహజమే కదా! కరెక్ట్. అందుకే డాక్టర్లు ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలతో వాళ్ల ఇబ్బందులను అంగీకరించాలి. వాళ్ల రోజువారీ అలవాట్లకు అంటే ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడో కాఫీ తాగేటప్పుడో మందులు వేసుకునేలా ఒక టైం సెట్ చేయాలి. అద్భుతం.
ఒక పాత అలవాటుకు దీన్ని ముడిపెట్టాలన్నమాట. ఇదంతా వింటుంటే ఒక పేషెంట్ మందులు వేసుకోకపోతే అది కేవలం వాళ్ల తప్పు మాత్రమే కాదు, డాక్టర్లు కూడా వాళ్ల భయాలను సరిగ్గా అడ్రెస్ చేయలేదని అర్థమవుతోంది. ఇదొక ఉమ్మడి బాధ్యత. అవునండి, ఇద్దరి బాధ్యత ఉంది. సరే, ఇదంతా పరీక్షల గదిలో జరిగే సున్నితమైన వ్యవహారం. కానీ ఆ గది బయట ఇంకొక అదృశ్య ప్రపంచం ఉంది కదా, అవే హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా పేషెంట్ ప్రైవసీ లాంటి కఠినమైన న్యాయ వ్యవస్థలు. ఇవి డాక్టర్ల నిర్ణయాలను చాలా వరకు శాసిస్తాయండి. అవును. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. ఈ హెచ్ఎంఓ అంటే హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎలా పనిచేస్తుంది? హెచ్ఎంఓలో రోగుల కట్టే నెలవారీ ప్రీమియం తక్కువగా ఉంటుంది. జేబులోంచి పెట్టే ఖర్చు కూడా తక్కువే. కాని ఇందులో ఒక పెద్ద కండిషన్ ఉంది. ఏంటది? వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరకైనా వెళ్ళలేరా? వెళ్ళలేరు. వీళ్ళు ఒక పరిమిత డాక్టర్ల నెట్వర్క్కే వెళ్ళాలి. ఒకవేళ ఎవరికైనా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ కావాలంటే ముందుగా తమ ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరకు వెళ్లి రిఫరల్ తీసుకోవడం తప్పనిసరి. ఆ గైడ్లైన్స్లో లేని సేవలకి ఇన్సూరెన్స్ వాళ్లు అసలు డబ్బులు ఇవ్వరు. ఓహో, అంటే ఒక పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అవసరమో డాక్టర్ నిర్ణయించడం కన్నా ఏ ట్రీట్మెంట్కి డబ్బులొస్తాయో ఈ ఇన్సూరెన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఒక రకంగా అంతేనండి. ఇంకో విధానం క్యాపిటేషన్ అనే పద్ధతి. ఇది కొంచెం ఆసక్తికరమైన ఆర్థిక మోడల్. అదెలా పనిచేస్తుందండి? మామూలుగా డాక్టర్లు ఎన్ని టెస్టులు రాస్తే వాళ్ళకంత డబ్బొస్తుంది కదా, దీనివల్ల అవసరం లేని టెస్టులు కూడా రాసే రిస్క్ ఉంటుంది. కానీ ఈ క్యాపిటేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్లకు పేషెంట్కి సంబంధించిన సేవల కోసం ముందుగానే ఒక ఫిక్స్డ్ అమౌంట్ చెల్లిస్తుంది. అంటే ఆ పేషెంట్కి ఎన్ని టెస్టులు చేసినా ఆ బడ్జెట్లోనే చెయ్యాలా? అవును. దీనివల్ల డాక్టర్లకొచ్చే లాభమేంటంటే పేషెంట్కి అసలు రోగం రాకుండా ముందుగానే కాపాడితే వాళ్లకు ఆ ఖర్చు మిగులుతుంది. ఇది ఒక రకంగా పేషెంట్లను ఆరోగ్యంగా ఉంచడానికి డాక్టర్లను ఎంకరేజ్ చేసే విధానం. చాలా లాజికల్గా ఉంది. ఇక మూడవది మెడికేర్ కదా? అవును. ఇది ఫెడరల్ ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్. 65 ఏళ్లు పైబడి పనిచేసిన చరిత్రున్నవారికి లేదా చిన్న వయసులో వైకల్యం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఈ ఆర్థిక వ్యవస్థల గురించి బాగా చెప్పారు. మరి ప్రైవసీ చట్టాల గురించేంటి? ఈ హిపా అంటే HIPAA హిపా చట్టం డాక్టర్లను ఎలా కట్టడి చేస్తుంది? రోగులు స్వేచ్ఛగా తమ వివరాలు డాక్టర్కు చెప్పాలంటే ఆ సమాచారం బయటకు వెళ్లదు అనే పూర్తి నమ్మకం గోప్యత వల్లే వస్తుంది కదా. ఈ హిపా చట్టం డాక్టర్ల చుట్టూ ఒక ఇనుప కంచెలాంటిది. అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయా? చాలా స్ట్రిక్ట్ అండి. రోగి అనుమతి లేకుండా వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు ఎలాంటి సమాచారం చెప్పకూడదు. ఒక్క నిమిషం. అంటే ఒక వ్యక్తికేమైందో అని వాళ్ల సొంత భార్యకు గాని తల్లిదండ్రులకు గాని డాక్టర్లు చెప్పకూడదా? ఇది కొంచెం టూ మచ్ అనిపించట్లేదా? కఠినంగా అనిపించినా చట్టం అదే చెప్తుందండి. రోగి స్పృహలో ఉన్నప్పుడు సమాచారం ఇతరులకు చెప్పొచ్చా అని డాక్టర్ అడగాలి. అప్పుడు పేషెంట్ వ్యతిరేకించకపోతేనే డాక్టర్ ఆ వివరాలు పంచుకోవాలి. ఒకవేళ రోగికి స్పృహ లేకపోతేనో? ఎమర్జెన్సీ పరిస్థితి ఉండి రోగి స్పృహలో లేనప్పుడు మాత్రమే వాళ్ల మేలు కోసం డాక్టర్ తన విచక్షణతో నిర్ణయం తీసుకుని సమాచారం ఇవ్వచ్చు. అంతేకాదు, ఆస్పత్రి కారిడార్లలో లేదా లిఫ్ట్లో పేషెంట్ల గురించి మాట్లాడుకోకూడదు. అవును, ఎవరైనా వినే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. ఆ రోగి వైద్యంలో పాలుపంచుకొని ఇతర కొలీగ్ డాక్టర్లకు కూడా వాళ్ల పేరుగాని హెల్త్ డీటెయిల్స్ గాని చెప్పకూడదు. అలా చెబితే అది ప్రైవసీని ఉల్లంఘించడమే. ఒకవైపు చూస్తే సమాచారం ఎంత గోప్యంగా ఉంచాలంటే సొంత వాళ్లక్కూడా చెప్పకూడదు అంటారు. మరోవైపు కొన్ని పోలీస్ కేసుల విషయాల్లో డాక్టర్లే స్వయంగా వెళ్లి సమాచారం చెప్పాలి అంటారు. ఇదొక సన్నని దారంమీద నడకలాంటిది కదా. దీనికి మినహాయింపులేమిటి? ఇక్కడే డాక్టర్ల ఎథిక్స్ అంటే నైతికత బయటపడుతుంది. వ్యక్తిగత గోప్యత కంటే సామాజిక భద్రత లేదా ఒక ప్రాణం విలువ ఎక్కువైనప్పుడు మాత్రమే డాక్టర్లు ఈ హిపా రూల్స్ని బ్రేక్ చేయాలి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటారు? ఉదాహరణకు, పిల్లలు, వృద్ధులు లేదా వికలాంగులపై ఎవరైనా వేధింపులకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినప్పుడు. అలాగే ఎవరైనా తుపాకీ లేదా కత్తి గాయాలతో ఆస్పత్రికి వచ్చినప్పుడు డాక్టర్లు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? సమాజానికి ముప్పు కలిగించే అంటువ్యాధులు సోకినప్పుడు కూడా ప్రైవసీ ఉండదు. చివరగా రోగులు తమకు తాము హాని చేసుకునే ప్రమాదం ఉన్నప్పుడు లేదా ఇతరులను చంపేస్తామని బెదిరించినప్పుడు. రైట్. ప్రాణాలు కాపాడటం ముఖ్యం కాబట్టి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. అద్భుతమండి. మనం ఒక డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళినప్పుడు ఇది కేవలం ఒక రోగ నిర్ధారణ అనుకుంటాం.
కానీ ఈరోజు మనం కవర్ చేసినవి చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవునండి, ఇది ఒక మహాసముద్రం లాంటిది. ముందుగా రోగి భయాలను అంగీకరించి ఎంపతితో కమ్యూనికేట్ చేయడం, ముందస్తు అంచనాలు లేకుండా సున్నితమైన విషయాలు డీల్ చేయడం, జీవితాన్ని మార్చేసే వార్తలు చెప్పడంలో ఉన్న సవాళ్లు, అలాగే మందులు వాడేలా చేయడంలో ఉన్న సైకాలజీ, బయట ఉండే ఇన్సూరెన్స్ వ్యవస్థ, హిపా ప్రైవసీ రూల్స్ ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ఆ 15 నిమిషాల అపాయింట్మెంట్లో డాక్టర్లు ఒక అదృశ్యమైన మహాసముద్రాన్ని ఈదుతున్నారు అని స్పష్టమైంది. కరెక్ట్గా సమ్మరైజ్ చేశారు. వైద్యమనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు, అది అత్యున్నతమైన నైతిక బాధ్యత మరియు సంక్లిష్టమైన హ్యూమన్ కనెక్షన్. అవునండి. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు నా మదిలో ఒక లోతైన ఆలోచన మెదులుతోంది. మనం చూస్తున్నాం కదా, కృత్రిమ మేధస్సు అంటే ఏఐ, అలాగే వర్చువల్ క్లినిక్స్ ఈ ఆధునిక కాలంలో శరవేగంగా పెరుగుతున్నాయి. రోగాలను గుర్తించడంలో అల్గోరిథమ్స్ ఎంతో ముందున్నాయి. నిజమే. కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సున్నితమైన హ్యూమన్ టచ్ని, అంటే రోగి బాధను అర్థం చేసుకునే ఎంపతి, కోపంగా ఉన్న రోగిని వినే ఓపిక, ఈ ఆత్మీయతను ఏ టెక్నాలజీ అయినా ఎప్పటికైనా భర్తీ చేయగలదా? ఆ సున్నితమైన భావోద్వేగాలు లేకుండా కేవలం అల్గోరిథమ్స్ ప్రైవసీని, ఎంపతిని సమర్థవంతంగా నిర్వహించి రోగికి నిజమైన నమ్మకాన్ని కలిగించగలవా? ఈ ఆలోచనను మీకు వదిలిపెడుతూ మన ఈ డీప్ డైవ్ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.